నమస్తే ఫ్రెండ్స్, మనకి ఒక కులాన్ని బట్టి, ఒక మతాన్ని బట్టి లేదా ఒక ప్రాంతాన్ని బట్టి మనకి అభిప్రాయాలు ఏర్పడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి టీచర్ అనుకో మంచోడు అనుకుంటాం, డాక్టర్ అనుకో మంచోడు అనుకుంటాం, అది పోలీస్ అంటే చెడ్డోడు అనుకుంటాం, లేదా బాగా చదువుకున్నవాడంటే గౌరవిస్తాం. ఇంకా చదువుకొని కష్టపడి చదివి అమెరికా వెళ్ళిపోయాడంటే అయ్య బాబోయ్ ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, అంత మంచోడు అనుకుంటాం. ఇది జనరల్గా పబ్లిక్ చేసే థింక్. అయితే ఒకడు, నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒకడు బాగా కష్టపడి చదివి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో డాక్టర్ అయిపోయాడు, సూపర్. అట్లాంటోడు అక్కడ ఒక ఎదో పని చేశాడు. ఏంటా ఎదో పని, ఏంటా గలీజు పని, ఆ పనికిమాల ఎదో గురించి మనం తెలుసుకుందామండి. నమస్తే ఫ్రెండ్స్, ఇవన్నీ తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇతని పేరు శ్యామ్ ప్రసాద్. ఇతనికి 46, 48 ఉంటే కుర్రోడే. అయితే ఇతను బాగా కష్టపడి చదివి అమెరికాలో సీట్ సంపాదించి అమెరికాలో కూడా ఒక క్లినికల్ పెట్టుకోండు, అంటే ఒక చిన్న హాస్పిటల్. ఇంకేం మంచిదే, మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తున్నాయి. అయితే వీడికున్న ఒక వంకర బుద్ధి, కుక్క బుద్ధి ఏంటనుకున్నారు? వీడు లేడీస్ వెళ్ళి కూర్చునే టాయిలెట్, వాష్రూమ్స్, లేకపోతే ఇతర ఉన్న కొన్ని రూముల్లో సీక్రెట్గా కెమెరాలు పెట్టాడు మనోడు. అక్కడ కొన్ని స్మోక్ బాక్సులు ఉంటాయి, అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి స్మోక్ చేయాలి. అక్కడికి వెళ్ళి ఇలా కొన్ని ఉంటాయి. ఆ స్మోక్ బాక్సుల్లో అంటే స్మోక్ ఒక సీక్రెట్ కెమెరాలు పెట్టేశాడు. పెట్టేస్తే ఇంకేముంది, మనోడు దగ్గర 3000 నుంచి 4000 మందిని ఆ సీసీ కెమెరాలు బంధించేశాడు. బంధించేసి ఈ ఎదవ అందరూ వెళ్ళిపోయిన తర్వాత, పేషెంట్లు లేకపోతే అందులో ఉన్న వర్కర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒకడే కూర్చొని వాళ్ళు ఆ సీక్రెట్ రూమ్లో ఏం చేస్తారో అవి చూసి ఎంజాయ్ చేసేవాడంట. మరి ఎలా తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళకి? అక్కడ ఉన్న ఒక అమెరికన్ వర్కర్, మరి మనోడు బాగా గొప్పోడు, బాగా చదువుకొని వచ్చాడని చెప్పి ఈ ఎదవ కిందే ఒకళ్ళు అమెరికాకి సంబంధించిన సిటిజన్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. ఏందో బాస్ గారు రోజు సీక్రెట్గా చూస్తున్నారు అని చెప్పి ఆడు అబ్జర్వ్ చేశాడు. ఒకసారి ఇప్పుడు ఈ శ్యామ్ ప్రసాద్ బయటకు వెళ్ళిపోతే వీడు వెళ్ళి అది ఓపెన్ చేసి చూసేలకే ఇంకేముందో బండారం బయటపడింది. 4000 మంది, 5000 మంది పేషెంట్స్ని, లేకపోతే ఇంకా ఇతర చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు లేడీస్ని వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఏం చేస్తున్నారో చూస్తూ ఉండేది ఎదవ. ఇంకేముంది, మన భారతదేశం పరుగు పోయింది. అందుకే చెబుతున్నాను నేను, ఒక వ్యక్తి చేసే పనిని బట్టి ఒక కులానికి, జాతికి, మతానికి పేరు వచ్చింది. అంటే ఆ వ్యక్తిని బట్టి మనం మొత్తం దేశాన్ని, ప్రాంతాన్ని అంచనా వేయలేము. కానీ ఆ న్యూస్లో ఇండియన్ మొత్తం అంటే మనకు కొంచెం బాధగా ఉంది కదా. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆడు వృత్తిని బట్టో లేకపోతే ఆడు హుందాన్ని బట్టి, డబ్బుని బట్టి క్యారెక్టర్ని అంచనా వేయకూడదు. వీడికి ఒక బుద్ధి, వంకర బుద్ధి, గలీజ్ బుద్ధి. అక్కడికి వెళ్ళి మన ఇండియా ఇజ్జత్తు మొత్తం తీసి పడేశాడు వీడు. ఇలాంటి ఎదవుల నుంచి మన ఇండియా పరుగు పోతుంది. సరే, ఇలాంటి ఎదవులు అమెరికాలో లేరంటే ఉంటారు, అమెరికన్స్లో లేరంటే ఉంటారు. సరే, ఒక ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వం పెంచుకొని తద్వారా దేశానికి పేరు వచ్చే విధంగా చేయాలి తప్ప దేశానికి ఉన్న పేరు తీసేసే పనులు చేయకూడదు. ఇలాంటి పనికిమాలిన ఎదవలు. ఆడికి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ఎదవ పనులు అమెరికా ఎవరు వెళ్ళినా, విదేశాలు ఎవరు వెళ్ళినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇలాంటి పనికిమాలిన పనులు చేయమాకండి. నమస్తే ఫ్రెండ్స్.